హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని లెప్రసీ వైద్యులు రంగనాథ్ పేర్కొన్నారు. రామచంద్రపురం లెప్రసీ కాలనీలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సభ్యుడు సురేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని లెప్రసీ రోగులకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లెప్రసీ కాలనీ కేర్ టేకర్ డాక్టర్ మరి రంగనాథరావు అధ్యక్షత వహించగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, సభ్యులు సురేష్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రంగనాథరావు మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, సభ్యుడు సురేష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ కు చర్చ్ పాస్టర్ ప్రార్థన నిర్వహించి ఆశీస్సులు అందించారు. అనంతరం లెప్రసీ రోగులకు అతిథులు నూతన వస్త్రాలు, భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుడు డాక్టర్ దాసి కృష్ణారావు, సంఘ పెద్ద ఆనంద్, పాస్టర్, లెప్రసీ రోగులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. ఒక కులం చూడు, ఒక మతం చూడు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. నేను కూడా అందరికీ ఎన్నోసార్లు ఎంతో మాకు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు కూడా పుట్టినరోజు జన్మదినాలకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలు చేసుకుంటాం. తమ్ముడు ఈరోజు నీకు వెరైటీగా నేను ఒక కానిక్ చేస్తాను తమ్ముడు అన్నాడు. అని ఏంటి అనుకున్నాను. నేను ఇలా మీ అందరి మధ్యకి తీసుకొచ్చి నా చేతుల మీదుగా మీ అందరికీ భోజనం పెట్టించడం అనేది ఎంతో మంచి కార్యక్రమం. అదేవిధంగా ఆడవాళ్ళకి కేవలం మగవాళ్ళకి ప్యాంటు చొక్కా రెండు కూడా కనిపించాడు అన్నయ్య. నా చేతుల మీదగా ఈరోజు మీ అందరికీ పంచిపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి అవకాశాలు కల్పించిన అన్నయ్యకి నేను ఎంతైనా రుణపడతాను. ఎందుకంటే మీరైనా మీకు ఏదైనా సర్వీస్ చేయాలి, ఇంకా బాగా చేయాలని ఉంటుంది. ఇంకా మీకు మన రంగనాథ్ గారితో చూసుకొని ఇంకా సర్వీస్ పరంగా మీకు ఏదైనా అవసరం బట్టి మన రామచంద్ర వల్ల కూడా ఇప్పుడు రెగ్యులర్గా మీకు ఏదైనా సర్వీస్ ఎక్కడైనా అవసరం బట్టి నేను ఏదైనా చేస్తాను. మేము మా తమ్ముడు అందరూ మా ఆర్గనైజేషన్ కూడా చాలా మంచివాళ్ళు అండి. మా గ్రూప్ కూడా చాలా మంచివారు. వాళ్ళందరితో కలిపి మీ అందరికీ ఇంకా మంచి మంచి ఏదైనా సహాయం మొత్తం మీ అవసరాలు బట్టి నేను చేస్తాను. మొన్నే మన ఇక్కడ విముక్తి కాలనీలో చెప్పులు చేయించామండి. మనకు కూడా ఇక్కడ ఏదైనా కాలనీలో మనకి ఏదో ఇబ్బందిగా ఉన్నాయి. కొన్ని చెప్పులు మామూలుగా వేసుకున్నారు, ఆయన వేసుకోలేదు, ఇవి ఉన్నాయి. ఇవన్నీ బట్టి మళ్ళీ మన చెప్పులు మన విజయనగరం రాజుగారు చేస్తారు, అప్పుడు రాజు గారు. ఈసారి వచ్చినప్పుడు మన దానికి ఇక్కడికి వచ్చి ఆయన మీ దగ్గర రంగనాథ్ గారు కొలతలు తీసుకుంటారు. మీ అందరూ చెప్పులు తీసుకుని మొత్తం వాడండి. ఎందుకంటే కొంతమంది దగ్గర లేవు, చూసాను ఫస్ట్ ఈ మామూలు చెప్పులు వాడుతున్నారు, అది లేదు, ఎన్ని అందరికీ ఒకసారి దిగిపోతాయండి. అవి మొన్నే చేయించాను మన విముక్తి కాలంలో. ఈసారి రెగ్యులర్గా అప్పలరాజు గారితో చెప్తారు రంగనాథ్ గారు వచ్చి మీరు నేను అక్కర్లేదు, ఆయన వచ్చి మీ దగ్గర సైజ్ తీసుకుంటారు. మీకు అవసరం బట్టి దాన్ని బట్టి సైజు పెట్టి చేయించాను. ఎందుకంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కలుస్తాను. లెఫ్ట్ వాళ్ళైతే అంటే మేమైతే కొలతలు తీసుకొని వాళ్ళకి చెప్పులు అనేది మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా హరీష్ గారు ఏం చేశారు, కాకినాడ విముక్తి కాలనీలో కూడాను ప్రత్యేకంగా ఏంటంటే ఆ చెప్పుల కొలతలు తీసుకునే మీ అందరూ తెలిసిన అప్పలరాజు అని, ఆ అప్పలరాజు ద్వారానే మీ కొలతలు తీసుకొని ఆయన ద్వారా కుట్టించి అది 400 అయినా 500 అయినా ఎంతైనా సరే డబ్బులైనా భరించి వాళ్ళకి అక్కడ ఒక 50 మంది వరకు వాళ్ళకి చెప్పులు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హరీష్ గారు మీకు ప్రామిస్ చేశారు, చెప్పులనే కాదు ఏదైనా సరే ఫలానా అవసరం ఉన్నదంటే ఆయనకి మీరు తెలియపరిచినట్టయితే, నాకు తెలియపరిచినట్టయితే వారికి నేను తెలియపరచడం జరుగుతుంది. ఆయన వెంటనే ఏంటంటే స్పందించడం అనేది జరుగుతుంది. ఆయన చేసిన అనేకమైన కార్యక్రమాలు నేను చెప్పినవి చాలా తక్కువ ఇక్కడ.